హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి పాత వ్లాగేనండి, కొత్త వ్లాగ్ కాదండి. కొత్త వ్లాగ్ తీయాలంటే కొంచెం పాత వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేయాలి. స్టోరేజ్ ఫుల్ అయిపోయిందండి, అందుకే మీకు రీసెంట్ వ్లాగ్స్ ఏం రావట్లేదు. పాత వీడియోస్ ఏనండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. గోంగూర పప్పు చేశానండి. పిల్లల లంచ్ బాక్స్ కోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ వచ్చేసి అన్నం కూడా ఉడికిపోయింది. గంజి వాచేసి దమ్ పెట్టేశాను. మరొక సైడ్ వచ్చేసి పప్పు కూడా విజిల్ పెట్టానండి. పల్లీలు కూడా వేయించేసి పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. మీకు ఏం క్లియర్గా షూట్ చేయలేదండి, మార్నింగ్ అవర్ కదండి, అస్సలు టైం ఉండదు. పిల్లలకు అలా హడావిడి అయిపోతుందని టైం అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు చేశానండి. అదండి, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను గోంగూర ఒక్కొక్కసారి మా వారు గోంగూర ఎక్కువ తెస్తారండి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే గోంగూర మంచిగా ఒలిచేసి మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆయిల్లో గోంగూర, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం చింతపండు, పసుపు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటానండి. వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. అప్పుడు మనకు చాలా డేస్ వరకు స్టోర్ ఉంటుంది. గోంగూర పప్పు చేశానండి. దానికి పోపు కూడా పెట్టాలి. నాకు స్పెషల్గా పప్పు అంటే ఇష్టం ఉండదండి, కానీ ఇలా గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం అండి. గోంగూర పప్పు, మళ్ళా శనగపప్పు ఉల్లిపొరక ఉంటుంది కదండి, అదొకటి చాలా ఇష్టం అండి. పప్పు కూడా నేను పోపు పెడుతున్నాను. పప్పుకి కూడా పల్లి చట్నీ అయితే ఏం చూపించలేదండి, చాలాసార్లు చూపించాను మీకు, కాబట్టి చూపించలేదు. కాకపోతే పిల్లల కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాను అని మాత్రమే చూపించానండి. ఇక్కడ వచ్చేసి పప్పుకు తాలింపు పెడుతున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు, అంతేనండి పోపు వచ్చేసి. మార్నింగ్ అవర్స్లో ఎంత ఫాస్ట్గా చేసినా టైం అలా వెళ్ళిపోతూనే ఉంటుందండి. ప్రతిదీ వీడియో తీయాలంటే కొంచెం టైం సెట్ కాదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చకపోతే వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, పోపు కూడా పప్పులో యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, ఫస్ట్ మనం పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల పప్పు ఉడకదంటారు కదండి. నేను కూడా పెద్దగా ఎప్పుడూ ట్రై చేయలేదు. పప్పు ఉడికినాకనే దాంట్లో సాల్ట్ వేస్తాను, ఫస్ట్ ఎప్పుడు వేయలేదు. గోంగూర పప్పు తెలుసు కదండి, మామూలుగా కందిపప్పు ఒక 2 సార్లు కడిగేసుకొని దాంట్లో మనము ఎంత పులుపు కావాలో అంత గోంగూర, కారం, పసుపు, ఆయిల్, ఆనియన్, మళ్ళీ వచ్చేసి పచ్చిమిరపకాయలు, అంతేనండి. ఇవి వేసి ఒక 4 విజిల్స్ పెట్టానండి నేనైతే. తర్వాత దాంట్లో పోపు పెట్టేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తే అయిపోతుందండి. అన్నం అయిపోయింది. అన్నం కూడా చల్లారబెట్టడానికి ప్లేట్లో పెట్టేశానండి. వేడివేడి పెడితే కొంచెం ఖరాబ్ అవుతుంది కదా రైస్ వచ్చేసి, అందుకే అన్నం కూడా ఒక ప్లేట్లో పెట్టేసి చల్లారడానికి పక్కన పెట్టేశాను. పప్పు కూడా ఉడికిందండి. మళ్ళీ పోపు కూడా పెట్టేశాను. లంచ్ బాక్స్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పెసరట్టు చేశాను. పెసర్లు మనము 1 డే బిఫోరే నానబెట్టేసుకోవాలి. చాలామంది దాంట్లో బియ్యం కూడా యాడ్ చేస్తారు, నేను యాడ్ చేయనండి, ప్లెయిన్ పెసరట్టే చేస్తాను. ఇప్పుడు మంచిగా పెనం వేడయ్యాకనే వేయండి, ఎందుకంటే ఏమంటారు పెసరట్టు కదా అంత సరిగ్గా రాదు. కాబట్టి మంచిగా
వేడైన తర్వాతనే మనం పెసరట్టు వేసుకోవాలి. పెసరట్టు కూడా చాలా రేర్ అండి, అప్పుడప్పుడే చేస్తాను, ఎక్కువగా చెయ్యను. కానీ తింటారండి మా పిల్లలు, కొంచెం చెప్తే తింటారు. అంటే దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతానండి నేను, చిన్న ఉన్నప్పటి నుంచి అయినా. వాళ్ళు ఏదైనా వెజిటేబుల్ అయినా ఫుడ్ అయినా తినకపోతే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం తినకపోయినా ఒక 70% అన్న తింటారు కదా. దీంట్లో మీకు నచ్చితే ఉల్లిపాయలు మంచిగా చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేకపోతే ఉప్మా కొంచెం పల్చగా చేసుకొని దీని మీద యాడ్ చేయొచ్చు, బాగుంటుందండి. కానీ మార్నింగ్ అంత టైం టేకింగ్ ప్రాసెస్ చేయలేను, మా పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు. అట్లా ఇలా ప్లెయిన్గానే పల్లి చట్నీ అద్దుకొని తినేస్తారు. ఇవన్నీ పాత వ్లాగ్స్ అండి. ఇవన్నీ మీకు అప్లోడ్ చేసిన తర్వాత ప్రజెంట్ వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే గ్యాలరీ మొత్తం ఫుల్ అయిపోయిందండి. మేము యాత్ర కూడా వెళ్ళాం కదండి టూర్కి, తిరుపతి, చెన్నై, అవి కూడా చాలా ఉన్నాయండి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ప్రజెంట్ వీడియోస్ పెడతాను. చూడండి పెసరట్టు ఎంత మంచిగా కలర్ఫుల్గా వచ్చిందో. నిత్య ఒకటి, కార్తీక్ ఒకటి, ఇద్దరు తినేస్తారండి. మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రజెంట్ వీడియోస్ ఎందుకు తీయట్లేదంటే, పాత వీడియోస్ ఎందుకు మీకు అప్లోడ్ చేస్తున్నానంటే, నిత్యకు అస్సలు బాగాలేదండి. నిత్యకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, మళ్ళీ మా వారికి కూడా కొంచెం ఏమంటారు కోల్డ్ బాగా వచ్చేసిందండి. యాత్రకు వెళ్ళాం కదా, అక్కడ వాటర్ పడలేవు, అందుకే ముగ్గురం కొంచెం సిక్ అయ్యాము. అందుకే వీడియోస్ ఏం తీయలేదండి. పాత వీడియోస్ ఉంటేనే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాము. ఇవన్నీ వీడియోస్ మీకు అప్లోడ్ చేసిన తర్వాత కొత్తవి వ్లాగ్స్ పెడతాను. పిల్లలు వెళ్ళిపోయారండి. పప్పు చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు పప్పుకి సైడ్ డిష్గా బ్రింజాల్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం కూడా ఆయిల్ పోయకుండా లో ఫ్లేమ్లో బ్రింజాల్ ఫ్రై చేస్తానండి, మీకు చూపిస్తాను అది కూడా. ఇదిగోండి పెసరట్టు. ఇప్పుడు మా వారు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళారండి. మా వారు వచ్చాక మేము కూడా వేసుకోవాలి పెసరట్టు. మొత్తము పెసరట్టు చేయలేదండి, కొన్ని స్ప్రౌట్స్ చేద్దామని పక్కన పెట్టేశాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారండి. మార్నింగ్ నిజంగా చాలా హడావిడి ఉంటుందండి. మీకు వ్లాగ్ తీసి పెడదాం అనుకుంటాను, కానీ టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకే కొంచెం అక్కడక్కడనే షూట్ చేశాను. గోంగూర పప్పు చేశానండి, మళ్ళా బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు చేశాను. చూసారు కదా మీరు, మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయారండి. పప్పుకు సైడ్ డిష్గా వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో వర్క్ స్టార్ట్ చేయాలి. పిల్లల వర్క్ అయిపోయింది కదా. ఇంకోండి సింక్లో గిన్నెలు ఉన్నాయి, ఇంకా ఇలాగా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి. చూస్తూ ఉండండి, నైట్ వర్క్ కంటిన్యూ అవుతుంది. పిల్లలకు పెసరట్టు చేశానండి. ఏం లేదండి, పెసర్లు నేను నైట్ నానబెట్టేసుకున్నాను. ఇలాగా నానబెట్టేసుకొని మనము గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం ఇవన్నీ యాడ్ చేసి మనము మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కొంచెం మనము కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి.
నేనేం బియ్యం యాడ్ చేయనండి. కొంతమంది బియ్యం యాడ్ చేస్తారు కదా, నేను యాడ్ చేయను. కొంతమంది పెసరట్టులో బియ్యం యాడ్ చేస్తారు కదండి, నేను యాడ్ చేయను. ఓన్లీ పెసర్లతోటే పెసరట్టు చేస్తాను. చాలా బాగా వస్తాయండి ఇలా కూడా. అంటే కొంతమంది దోశ ఇలా వేయనికి రాదని బియ్యం యాడ్ చేస్తారండి. నేనైతే ఎప్పుడు యాడ్ చేయలేదండి, ఒక్కసారి ఏమో యాడ్ చేశాను. కానీ ఎక్కువ మటుకైతే ఇలా పెసర్లతోటే పెసరట్టు చేస్తాను. ఇంకా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటిదండి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూస్తూ ఉండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతాం. వంకాయ ఫ్రై కూడా స్టార్ట్ చేశానండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఆవాలు, ఒక టమాటా, కరివేపాకు, అంతేనండి. ఇవన్నీ వేసి కొంచెం నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేది కొంచెం ఇలాగా సాఫ్ట్ అయిపోవాలి. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు, ఇవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక్క 5 minutes మూత పెట్టేసుకోవాలి. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి. మళ్ళీ స్కూల్ ఉన్నదో లేదో తెలీదు, చాలా మందికి లేదంట కదా ఈరోజు స్కూలు. మళ్ళీ మా పిల్లలు వెళ్ళారండి, తెలీదు స్కూల్ ఉన్నదో లేదో అనేది. మెసేజ్ అయితే ఏం రాలేదండి, కానీ చాలా మంది పిల్లలు కింద మాట్లాడుకుంటున్నారు ఇవాళ గవర్నమెంట్ హాలిడే అని. చూడాలి, మా వారు ఇంకా రాలేదు, మా వారు వచ్చాక తెలుస్తుంది స్కూల్ ఉన్నదో లేదో అని. ఇంకోటి వాళ్ళకి వాళ్ళ ఐడి కార్డ్స్కి ఫొటోస్ ఉన్నాయండి. మా వారు వచ్చినట్టున్నారు, చూద్దాం వెళ్ళి. పిల్లలకి స్కూల్ ఉందండి, మా వారు ఒక్కరే వచ్చారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంట, పైనకి వెళ్ళిపోయారంట, క్లాసులకి ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోయారంటనండి. మా వారు తిరిగి వచ్చేసారు. ఇదిగోండి వంకాయ ఫ్రై, దీంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, అంతేనండి. ఇవి వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై కావాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ పోస్తున్నానండి, పెసరట్టు. చూడండి కలర్ మంచిగా వచ్చింది కదండి. అయిపోయిందండి, కిచెన్లో వర్క్ అంతా అయిపోయిందండి. స్టవ్ కూడా మంచిగా నీట్ చేసేసుకున్నాను. ఇలా మనం ఎప్పటికప్పుడే వంట కాగానే మనము క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన కిచెన్ ఎప్పుడు నీట్గా క్లీన్గా మంచిగా ఉంటుంది. తర్వాత నేను ఆ రోజు వేసిన ముగ్గండి ఇది. బట్టలు కూడా వాషింగ్ మిషన్లో మార్నింగే వేసానండి, మళ్ళీ ఆరబెట్టేసాను కూడా. అయిపోయిందండి, నేను కూడా రెడీ అయిపోయాను. నేను కూడా వెలిగించేసాను. ఇప్పుడు ఇంట్లో ఇది వచ్చేసి మళ్ళీ నైట్ నుంచి కంటిన్యూ చేశానండి. నైట్ వచ్చేసి చపాతీ చేశాను. మార్నింగ్ రెడీ కాగానే నేను పార్లర్కి వెళ్ళిపోయానండి. చెప్పాను కదా నేను బ్యూటిషియన్ నేర్చుకుంటున్నానండి. ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత పక్కకేనండి బ్యూటిషియన్ కోర్స్ వచ్చేసి పక్కకేనండి. ఇంట్లో వర్క్స్ కాగానే వెళ్ళిపోతాను. మళ్ళీ పిల్లలు 3 o'clock వస్తారు కదండి, అప్పుడు వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. అంతేనండి, నైట్ ఆ రోజు చపాతీ చేసాము, మళ్ళీ తినేసి పడుకున్నాము. అంతేనండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు కవర్ చేశాను. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.